బ్యాచిలర్లకు వచ్చే కష్టాలు బంగ్లాదేశ్‌కి కూడా రావద్దు అనేసి అంటారు కదా. ఎందుకంటే బయట పోయి ఏదైనా హెల్తీగా తిందాము అని అంటేనేమో ఇట్లాంటివి అవుతున్నాయి. పోనీ అన్నిటికన్నా ఈ జంక్ తినకుండా సేఫ్గా తినాలి, సేఫెస్ట్ ఫుడ్ ఏంది అని అంటే ఇడ్లీ. ఇది తిందాము అని అనుకుంటే దాన్ని కూడా గిట్లా చేస్తున్నారు. బయట ఏం చేద్దామన్నా కూడా అంత కల్తీ అయిపోయినాయి. ఇవన్నీ కాదు, రైస్ కుక్కర్ మంచిగా రైస్ వండి పెడుతుంది కదా అని చెప్పేసి రైస్ కుక్కర్ని అప్పట్లో ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, యాదు ఉన్నదా. ఇక 4 రోజులు ఆగిన తర్వాత ఊకే రైస్ ఒకటే వండి పెడుతుంది, దీనికి వేరే ఏం రాదు అని చెప్పేసి దానికి విడాకులు ఇచ్చిండు. అది వేరే విషయం అనుకుంటే. ఇవన్నీ వర్కౌట్ అవుతలేవు కానీ మంచిగా పల్లెటూరు నుంచి ఒక పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే ఆ పల్లెటూర్లలో కూడా బాగా సూపర్ ఫాస్ట్ అయిపోతున్న అమ్మాయిలే ఎక్కువ కనబడుతున్నారు. గిట్లా మరీ ఇంత ఫాస్ట్ అయితే మనతోనే కాదు, 24 గంటలు రీల్స్ చేసుకుంటూ కూర్చుంటే మనతో అసలే కాదు, మనకు ప్రశాంతత కావాలి అని చెప్పేసి అది కూడా వద్దు. సరే, ఇక మనము నిమ్మలంగా మంచి చదువుకొని పద్ధతి ఉండి అన్ని వంటలు వచ్చిన పిల్లని ఎవరినన్నా చూసి చేసుకుందాము అని చెప్పి అట్లా చేసుకుంటే ఈ చదువుకున్న వాళ్ళతో కూడా ఏం టెన్షన్ లేకుండా లేదు. వీళ్ళ చదవంతా ఎట్లా వాడుతున్నారు అని అంటే, ఒక ఆయనకి మంచిగా అన్నం కూర అన్నీ వండేసి కూరలో ఒక 15 వయాగ్రా ట్యాబ్లెట్లు వేసి నేను చంపేద్దామని ఫిక్స్ అయ్యిండ్రు. ఇక వాళ్ళు ఏదో వాసన వస్తుందని చెప్పి ఆయన తినకపోయేసరికి తర్వాత డ్రింక్లో ఒక 8 వయాగ్రా ట్యాబ్లెట్లు కలిపి ఇచ్చేసిండ్రు. దెబ్బకి ఆయన చచ్చిపోయిండు. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఇవన్నీ చూసిన తర్వాత నాకు పెళ్ళైతే కావాలి కానీ పెళ్ళాం ఎక్కువ రోజులు బతకొద్దు అని చెప్పేసి రోగాలు అవి ఇవి ఉన్న ఆమెను చూసి మరీ పెళ్లి చేసుకుంటే ఆమెనేమో ఇగో ఎట్లాగో చచ్చిపోతున్నా కదా, నా ఆఖరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తావా అంటే ఆ చెప్పు అనగానే ఏం లేదు, నాకు ఒక మాజీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్తో ఒక్కరోజు ఉండొస్తా అని అడిగిందంట. పాపం ఎంత మొగుడైనా కానీ ఎన్ని షాకులను తట్టుకుంటారు చెప్పండి. ఇన్నిగానం షాకులు మెంటల్ హాస్పిటల్లో కూడా ఇస్తారో ఇయ్యరో మరి. అందుకే మన దగ్గర పెళ్ళిళ్ళు తగ్గిపోయి అబార్షన్లు పెరిగిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణలో అబార్షన్ల పైన కొన్ని షాకింగ్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దానిపైన ఒక వీడియో చేయబోతున్నా, చూడండి.